హాయ్ అండి, వెల్కమ్ టు మై ఏఎస్ఎస్ఆర్ ఛానల్. ఇవాళ మామిడికాయ బెండకాయ పుల్లగూర అండి. ఎంతో రుచిగా ఉంటుంది. ముందుగా బెండకాయలు కట్ చేసి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఆనియన్స్, టమాటో, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కాస్త బాగుంటుంది, జిగురుగా ఉండకుండా ఉంటాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కాస్త బాగా మగ్గనివ్వాలి, జిగురుగా లేకుండా కాస్త బాగా పుల్లగూర బాగా వస్తుందండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఫ్రై చేస్తూ చూడండి ఎలా మగ్గిపోతూ ఉంటాయో. కాస్త కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని సరిపడంత ఆయిల్ వేసుకోవాలండి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే మనం కాస్త గుజ్జుగా చేసుకుంటాం కదండి, అప్పుడు ఎక్కువ ఆయిల్ తీరుతుంది. కాస్త సరిపడంత వేసుకుంటే చాలు. హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి. దానిలోనికే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు ఇలా బాగా కాస్త ఫ్రై అవుతుండగా కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా ఇలా వేసుకోవాలి. ఇలా చూడండి, కాస్త టమాటా ముక్కలను కూడా కాస్త మగ్గనిచ్చేసాలండి. అందులోనికే మళ్ళీ మనం కట్ చేసి ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండి, మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. ఇలా టమాటా మగ్గిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని కాస్త సాల్ట్, కాస్త పసుపు రెండిటిని వేసుకొని గుజ్జుగా అయ్యే వరకు అటు ఇటు కలదిప్పి మూత పెట్టేసుకోవాలి. ఆ టమాటా గుజ్జు కాస్త వాటర్ వేయకున్నా కానీ అదే సరిపోతుందండి. కానీ కాస్త గుజ్జుగా జారుగా కావాలంటే కాస్త నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కాస్త నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. సరిపడన్నీ నీళ్ళు పోసుకుంటున్నానండి. మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ముందుగానే వేస్తే బెండకాయ ఉడకదు కదండి, అందుకని మామిడికాయ ముక్కలు ఇప్పుడే వేసుకుంటున్నానండి. మగ్గింది కాబట్టి బెండకాయ ఇలా వేస్తే చాలా మగ్గిపోయి బాగా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఇలా మగ్గుతూ వస్తుంది. ఇలా మగ్గిన తర్వాత ఇంకా కాసేపు మగ్గి గరిటెతోనే కలబెట్టుకుంటానండి. అప్పుడైతేనే ఇరిగిపోతుంది ఉడకంగా. కానీ పప్పు గుత్తి తీసుకొని కూడా కాస్త నురుక్కోవచ్చు, కానీ అవసరం లేదండి. బాగా ఉడికిపోయిన తర్వాత ఇలా అవుతుందండి. చూడండి రెడీ అయిందండి. స్టవ్ కట్టేసి చూడండి ఎంతో రుచికరమైన మామిడికాయ బెండకాయ పుల్లగూర చూడండి భలే రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.